అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను రాజస్థాన్లో ఉన్నా. రాజస్థాన్ మొత్తం ఇదంతా ఎడారి, తార్ ఎడారి. మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి తనోట్ మాతా టెంపుల్ 20 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఆ టెంపుల్ చరిత్ర ఏంటంటే, పాకిస్తాన్ ఒకసారి వార్ అయినప్పుడు ఆ ప్లేన్ నుంచి వచ్చి ఆ టెంపుల్ మీద బాంబులు ఇద్దామని చూసిన అండ్ బుల్లెట్తో ఫైర్ చేసినా కూడా ఒక్క బుల్లెట్ కూడా అండ్ ఒక్క బాంబు కూడా ఆ టెంపుల్ మీద పడలేదు. అట్లాంటి టెంపుల్. అండ్ BSF వాళ్ళు అక్కడ పూజారిగా ఉంటారు. ఆ టెంపుల్ ఈరోజు మనం చూడబోతున్నాం. ఈరోజు తనోట్ మాతా టెంపుల్కి వెళ్దాం. ఇంక నైట్ ఏమైందంటే, నేను ఒక దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్స్ రాంగ్ రూట్లో వెళ్ళిపోయినా. మొబైల్ కొంచెం హ్యాంగ్ అయింది, అది రీరూట్ పడ్డది అండ్ వేరే తనోట్ మాతా టెంపుల్ చూపించింది. అట్లా నేను వేరే దగ్గరికి పోవాల్సి వచ్చింది. ఇక ఆ కోపంలో నాకేమే కోపం వచ్చి 4 గంటలకైతే రైడ్ స్టార్ట్ చేసిన. ఎట్లా నేను నాకు తెలిసి నేను కరెక్ట్ పోతే 100 కిలోమీటర్స్ ఉండేది, కాకపోతే ఇప్పుడు 270 కిలోమీటర్స్ ఉన్నది. ఆ 270 కిలోమీటర్స్ డిస్టెన్స్ మొత్తం కవర్ చేసి ఈరోజు నేను ఎక్కడికి పోవాలనుకున్నానో దాన్ని దాటేసి పోతేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లేకపోతే ఉండదు. అందుకే పొద్దున్న లేచి 4 గంటలకి స్టార్ట్ అయిపోయినా. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే తారేడారిలో ఉన్నాము. బాప్ అనే ఊరు నుంచి అయితే బాప్ ఊరు నుంచి ఇక్కడ బాప్ అనే విలేజ్ ఉంది. అక్కడ నుండి అయితే నేను జైసల్మీర్కి వెళ్తున్నా, లోంగేవాలా తనోట్ మాతా టెంపుల్. ఇంకా సూర్యుడు అయితే బయటికి రాలేదు, అందుకే స్టార్ట్ చేసిన. ఆలోపు మనం కొంచెం దూరం బయటకు పోతే సేఫ్ అయిపోతాం. ఇక్కడ కొంచెం ఎండ తగిలినా కూడా మొత్తం వేరే ఉంటుంది కథ అంతా. అందుకే తొందర బయట పడదామని చెప్పేసి మార్నింగే స్టార్ట్ అయిపోయినా. ఈ జైసల్మీర్లో మాత్రం మామూలుగా ఉండదు ఎండ. మధ్యాహ్నం అయితే ఇంకా వశపడదు ఎండ. చూసుకోవాలి, ఇంకా చూసుకుంటూ పోవాలి. నెమ్మళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో. ఒక 20-30 నెమ్మళ్ళు ఉన్నాయి మొత్తం ఇక్కడ. నేను ఎవరినేమన్నా భయపడకండి. అది మంచిగా ఇప్పింది ఇంతకుముందు, దాన్ని నెమలి కొంచెం. ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. కొంచెం అయిపోతున్నాయి, ఎట్లా కొడుతుందో ఎండ. మొత్తం ఫుల్ ఎడారి, చిన్న రోడ్డు. ఒక కార్ వచ్చినా కూడా బండి సైడ్ తీసుకోవాలి, అట్లాంటి రోడ్డు చూజ్ చేసుకున్నా. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇట్లాంటి రోడ్లో బండి పంక్చర్ అయినా, వెహికల్ ఏమైనా ఖరాబ్ అయినా కూడా ఇక మనకు నరకమే. ఎందుకంటే కనీసం ఎక్కడైనా చెట్టు కింద పెట్టి ఆగుదామన్నా కూడా ప్లేస్ లేదు, మనకు కూడా ఎక్కడ కూడా ఉండరాదు. అట్లాంటి ప్లేస్ ఇది నేను చూజ్ చేసుకున్నది. ఎందుకంటే బార్డర్ దగ్గర నుంచి పోదామన్న ఉద్దేశంలో ఇది చూజ్ చేసుకున్నా. దాదాపు ఒక 300 నుంచి 400 కిలోమీటర్లు ఉంటుంది ఇట్లా. కానీ రిస్క్ ఇది, ఇటు లేదు అటు లేదు, మొత్తం అంతా. ఇక్కడ నుంచి చూసుకుంటే దాదాపు ఒక 10-20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది. అట్లాంటి రోడ్డు. దాదాపు ఇట్లాంటి రోడ్లు అవాయిడ్ చేస్తేనే బెటర్, ఎందుకంటే మనకు కనీసం హెల్ప్ చేయడానికి కూడా ఎవరు రారు ఇట్లాంటి రోడ్లు సరిగా. ఈ అన్న ఒక్కడు పోతున్నాడు అంతే అప్పటి నుంచి వెళ్ళి. అన్న ముందు నేను వెనక. ఈ అన్నకి రాజేసి అయితే పోదాం, మంచి లొకేషన్స్ కనబడతాయి ఇప్పుడు మనకి. ఫుల్ ఇసుక ఉంటుంది రోడ్ల మీద, నేను చూపిస్తా. తుఫాన్ లాగా వచ్చి మొత్తం అంతా ఇసుక అయితే రోడ్ల మీద పెడుతుంది. అది చూపించే ప్రయత్నం చేస్తా ఈ వీడియోలో. కార్ వస్తే అంతే, ఇంకా సైడ్కి పోవాల్సిందే. ఇంకో కార్ వస్తే మాత్రం ఇంకా రోడ్డు దిగాల్సిందే, అంత చిన్న రోడ్డు. బార్డర్ దగ్గర ఉంటుంది కదా పల్లెటూరులో, అట్లాంటి రోడ్డు. మొత్తం ఎడారియే. ఈ చెట్లు లేకపోతే మీకు ఎడారి అనేది క్లియర్గా కనబడుతుంది. ఆ చెట్లు ఉండడం వల్ల మనకు ఎడారి కనబడతలేదు ఎటు చూసినా కూడా. ఇట్లాంటి ఇసుకలు అయితే ఎన్ని దాటాల్సి వస్తుంది ఈరోజు. మొత్తం తుఫాన్లా వచ్చి రోడ్ల మీద ఇసుక కుప్పలు అయితే వేరుకపోయినాయి. ఒక్కొక్క కాడ అయితే ఇంకా పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి, నా బండి అయితే పోవట్లేదు ఇందులోకి వెళ్ళి, ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఇది మనకు కొత్త ఇసుకలోకి వెళ్ళి పోవడం అనేది. అన్నిట్లోకి వెళ్ళి పోవడైతుంది. ఎడార్లోకి వెళ్ళి పోతున్నాం, శాండ్ స్టోన్లోకి వెళ్ళి పోతున్నాం, వాటర్లో పోతున్నాం, మంచులో పోతున్నాం. ఈ ట్రిప్ దే వల్ల మొత్తం దేశంలో ఎన్నెన్ని సీజన్స్, ఎన్నెన్ని కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కండిషన్లో జర్నీ చేయాల్సి వస్తుంది. కానీ ఎండ మాత్రం అదిరిపోతుంది ఇక్కడ. ఎల్లవే, మెల్లమెల్లగా పోదాం, అమ్మయ్య. మెల్లమెల్లగా అయితే బయటకు వెళ్తుంది బండి. స్కిడ్ అయినట్టు అవుతుంది, ఎందుకంటే ఇసుక సన్న ఉంది కదా, అందుకే స్కిడ్ అవుతుంది. ఈ పాత్రలో పోదాం, అన్న వేయండు, అదే పాత్రలో పోతే అయిపోతుంది. ఇంకా చలో. బండి కింద పడేటట్టున్న అడిట్ అవుతుంది. అమ్మయ్య, మొత్తానికి అయితే బయటపడ్డాం. చూడండి, ఈ లెవెల్ కుప్ప ఉంటుంది రోడ్డు మీద. ఇంకా సాఫ్ చేయడం వల్ల అంతా ఓకే అయింది. సాఫ్ చేయకపోతే ఆ పక్కన ఎట్లుంది ఇక్కడ కూడా అట్నే ఉంటుంది. ఇంకా తనోట్ మాతా పోవాలంటే కష్టం మామూలుగా లేదు. చూడండి ఎంత పెద్ద ఇసుక కుప్పు ఉందో రోడ్డు మీద. ఇదంతా సడన్గా వచ్చేస్తే గాలి తుఫాన్ లెక్క వచ్చేసి మొత్తం పెడతా ఉంటాయి మొత్తం రోడ్ల మీద. ఇక్కడ చూడండి, మన బైక్ అయితే చాలా ఇబ్బందిగా వెళ్తుంది ఇసుకల నుంచి. జస్ట్ మిస్ కొద్దిగా కింద పడుతుంది. చలో మెల్లమెల్లగా పోదాం. ఇంకా ఏదైతే వేరే అచ్చులు ఉంటాయో ఆ అచ్చులకి వెళ్ళిపోతున్నాం మెల్లమెల్లగా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఒక పాత్ క్రియేట్ చేసారు కదా, అందుకే అట్లా పోతున్నాం. ఇంకా మామూలుగా లేదు, మొత్తం ఎడారియే, రోడ్డు కాదు, ఎడారియే మొత్తం.
అట్లాంటి రోడ్ చూస్ చేసుకున్న తనోత్మాత పోవడానికి. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసిన. తనోత్మాత మందిర్ అయితే ఇక్కడ ఉంది. లోపలికైతే వెళ్దాం. మొత్తం ఇక్కడ ఇదంతా బీఎస్ఎఫ్ వాళ్ళ కంట్రోల్నే ఉంటుంది. మరి వీడియోలు లేనిస్తారా తేనేరా తెలియదు. అంతకుముందు అయితే వీడియోలు తీసిన, ఇప్పుడు ఎట్లుంటుంది అనేది పొజిషన్ అనేది తెలియదు. ఇంకా వెళ్దాం లోపలికి. ఇంకా ఇదే తనోట్ రాయి మాత మందిర్. లోపలికి అయితే వెళ్దాం. అటు సైడ్ ఉంటుంది టెంపుల్, నాకు ఇంకా గుర్తుంది. బీఎస్ఎఫ్ క్యాంప్ పక్కనే ఉంటుంది. జాగ్రత్తగా వెళ్దాం ఇంకా చూసుకుంటూ. ఇదే టెంపుల్. ఇది అమ్మవారి మెయిన్ టెంపుల్. లోపల వీడియోలు దేనిస్తారో తేనీరో తెలియదు. పోయినసారి తీసినా, ఇప్పుడు తీసే ప్రయత్నం చేస్తా. పక్కనే బీఎస్ఎఫ్ వాళ్ళ క్యాంప్ ఉంటుంది. ఇక్కడ కొంచెం వీడియోలు కొంచెం జాగ్రత్త ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్దాం. తనోట్ మాత మందిరానికి అయితే. టెంపుల్ చిన్న టెంపుల్ అయినా కూడా, ఎందుకంటే ఇది మనకి బార్డర్ దగ్గరలో ఉంది కాబట్టి దీని అనేది టార్గెట్ చేయడం జరిగింది. మన వాళ్ళు చిన్న చిన్న వెపన్స్తోనే వాళ్ళ ఫైటర్ జెట్లన్నీ వడగొట్టారు మొత్తం అన్నీ. అప్పుడు వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఈ టెంపుల్ మీద ఒక్క బాంబు పడలేదు. లోపల బాంబులకు సంబంధించి, బుల్లెట్లకు సంబంధించి అవి ఇమేజెస్ ఉంటాయి అండ్ లైవ్ కూడా పెట్టుంటాయి. అవి చూపించే ప్రయత్నం చేస్తా. లోపలికి వెళ్ళిపోదాం ఇంకా టెంపుల్ లోపలికి. ఇదే తనోట్ మాత మందిరం. ఇంకా లోపలికి అయితే వెళ్దాం. చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి నాకు. చేంజ్ అయినట్టు కింద ఫ్లోర్ కానీ మొత్తం చేంజ్ అయిపోయింది టెంపుల్లో వాతావరణం అంతా. లోపల బీఎస్ఎఫ్ వాళ్ళే ఉంటారు యూనిఫామ్తో, పూజారి కాబట్టి అవన్నీ తీయడం పాసిబుల్ కాకపోవచ్చు. అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం ఫస్ట్. పోయినసారి అయితే వీడియో తీసుకొని లేదు. ఇప్పుడు తనోట్ మాతను చూడండి కల్లారా. అమ్మకి మొక్కుకోండి. చాలా పవిత్రమైన టెంపుల్. మనకైతే ఇక్కడ బార్డర్లో ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ సారి వీడియో తీసుకొని నన్ను. ఇవన్నీ టెంపుల్ పైన వాడిన బాంబులు. ఒక్కటి కూడా ఫైర్ కాలేదు. మన వాళ్ళు చూడండి చిన్న చిన్న వెపన్స్ వేసుకొని మొత్తం డిస్ట్రాయ్ చేసారు ఆ రోజుల్లో వీళ్ళందరూ. ఇది ఈ టెంపుల్ హిస్టరీ. దేశంలోనే బీఎస్ఎఫ్ వాళ్ళు పూజ చేసేది అండ్ జనాలని అలౌ చేసేది. అండ్ ఎంత డిస్ట్రాయ్ చేద్దామన్నా కూడా కానీ టెంపుల్ తనోట్ మాత టెంపుల్. ఇక చూడండి అవన్నీ అప్పుడు పేరడే, టెంపుల్ మీద పడ్డా కూడా పేరడే చాలా వరకు. అవన్నీ అట్లనే మళ్ళీ డిస్ప్లేలో పెట్టేశారు. చాలా హ్యాపీగా ఉంది. నా 25,000 కిలోమీటర్ ట్రిప్లో మళ్ళీ తనోట్ మాతని దర్శనం చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నాకు రెండోసారి. ఎక్స్పెక్ట్ చేయలేము మళ్ళీ వస్తా అని చెప్పేసి. బార్డర్ చుట్టూ తిరిగే క్రమంలో ఈ టెంపుల్ కూడా రావాల్సి ఉంది. బార్డర్ పక్కనే 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి లోంగేవాల వెళ్దాం. ఇప్పుడు మీరు చూసినా కదా మొత్తం అన్ని బాంబులు అయితే ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. మొత్తం అంతా ఐడియల్ చేసేసి లోపల అంతా తీసేసి ఖాళీ బాంబులు పెట్టేసారు ఇక్కడ. ఇక్కడ నుంచి లోంగేవాల వెళ్దాం. ఇంకా మొత్తం ఇదంతా టెంపుల్ ఏరియా. ఇక్కడ నుంచి బార్డర్ ఓన్లీ 3-4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అందుకే ఈ టెంపుల్ అనేది టార్గెట్ చేసుకున్నారు. ఇంకా ఇక్కడ నుంచి లోంగేవాలకి వెళ్దాం. ఇంకా లాస్ట్ సారి సాయి ప్రసాద్ నేను ఇక్కడ ఫోటోలు దిగిన నాకు ఇంకా గుర్తుంది. మేమిద్దరం ఒక బైక్ రెంట్ తీసుకొని ఈ తనోట్ మాత ఉన్ను జైసల్మీర్ అంతా చూడడానికి వచ్చినాం. ఇదంతా గుర్తుండిపోయింది నాకు. అప్పుడు ఇంత లేకుండే. ఇగో ఇట్లాంటి ప్లేసులను ఇక్కడే ఎక్కడో నిల్చుని అయితే మేము ఫోటోలు దిగినాం. నాకు ఇంకా గుర్తుంది. ఈ లొకేషన్ చూస్తే గుర్తొస్తుంది ఇప్పుడు నాకు. చాలా హ్యాపీగా ఉంది అసలు. ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం వచ్చాడే ఎక్కువ అంటే లైఫ్లో మళ్ళీ రెండోసారి బైక్ వేసుకొని వస్తున్నా. ఎందుకంటే భారతదేశం చుట్టూ తిరిగే క్రమంలో మళ్ళీ ఒకసారి ఇది బార్డర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా చూడాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ మ్యూజియం చూడడానికి 20 రూపీస్ అండ్ టెలిఫిలిం వేస్తారు. బార్డర్ సినిమా లెక్క అంటే ఏం జరిగిందని చెప్పేసి స్టోరీ, అది వీడియో తీయనియ్యాడు ఎట్లా, అది 60 రూపీస్. ఇక మ్యూజియం చూసుకొని పోదామని చెప్పేసి చూస్తున్నా. ఇది రెండోసారి నేను రావడం. ఫస్ట్ సారి వచ్చినప్పుడు అది టీ తాగడానికి కెఫే అండ్ కూల్ డ్రింక్స్కి. ఇప్పుడు దాన్ని వేరే స్టోర్లకి వేసారు, అక్కడ వేరే మార్చేసారు. లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా ఎంట్రెన్స్ ఇది. ఆర్మీ వాళ్ళు యూజ్ చేసిన వాటర్ బాటిల్స్, లైట్స్, ఈ కంపాస్, ఇవి విక్టరీ ఫొటోస్ ఉంటాయి కదా ఎప్పుడన్నా వార్ జరిగినప్పుడు అప్పటి ఫొటోస్.
టచ్. ఓకే, రేడియో సెట్. 2 గన్నులు ఉన్నాయి. ఈ గన్స్ ఓకే ఇన్నే ఉండే గన్స్, మిగతా అంతా చేంజ్ చేశారు. మరి ఇళ్ళకి షిఫ్ట్ చేసారా ఏంటి అయినా చూద్దాం. రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ అని చెప్పేసి ఇవన్నీ ఆర్మీ యూజ్ చేసినాయి. రైఫిల్స్ అని చూడండి. కొద్ది ఏంటిది మెషిన్ గన్ అంట, నాకు తెలుసు 30-40 కిలోలు ఉంటుంది అనుకుంటా. ఇది పాత రైఫిల్, 303 రైఫిల్. ఇక్కడ చూడండి బుల్లెట్లు మామూలుగా లేవు. ఇవన్నీ మిషన్ గన్కి సంబంధించినవి అనుకుంటున్నా. ఇవి చిన్న స్మాల్ ఆర్మ్స్, యాంటీ ట్యాంక్ మైన్స్ ఇవి ఉంటాయి కదా. వామ్మో, యాంటీ ట్యాంక్ రౌండ్ కొద్ది పెద్దగా లేవు, రాసి కావచ్చు. ఇది మిషన్ గన్. ఇట్లుందా మిషన్ గన్? 2 ఇంచ్ మోటార్ చేంజ్ చేసారు మొత్తం అంతా. తెలుస్తుంది నాకు. ఇంత పెద్దగా ఉంటాయా షెల్స్? కొద్ది పెద్దగా లేవు. ఇత్తడిగా వచ్చి సామాన్ అంతా. చిన్న చిన్న బుల్లెట్లు, గన్స్. ఒకప్పుడు ఇలా ఆర్మీ పర్సన్ ఉండే, అసలు అలౌ వీడియో తీయడానికి అలౌ చేయలే. అట్లాంటిది ఇప్పుడు ఎవ్వరు లేరు. సో ఇది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు కదా, ఇండియాకి బంగ్లాదేశ్కి బంగ్లాదేశ్కు పాకిస్తాన్కి వార్ అయినప్పుడు ఇండియా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసింది. అప్పుడు మన ఆర్మీ అంతా డైవర్ట్ చేస్తే పాకిస్తాన్ తెలుగుతో ఏం చేసిందని అంటే, మన ఇక్కడ లోంగేవాలా ఈ ఏరియా ఉంది కదా, ఈ లోంగేవాలా మీద అటాక్ చేస్తే మన వాళ్ళు చాలా సపోర్ట్ అడిగితే అసలు దొరకలే. మార్నింగ్ వరకు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఇట్లా సపోర్ట్ దొరికింది మనకు. మార్నింగ్ ఫైటర్ జెట్లతోని చూడండి. అప్పుడు వీళ్ళ మీద అటాక్ చేసి చాలామంది వచ్చారు. వీళ్ళు మన వాళ్ళు కొంతమంది ఉండే, అయినా కూడా ఇక్కడ ఈ లోంగేవాలలో మనం వాళ్ళ ట్యాంక్స్ కానీ వాళ్ళ లారీస్ కానీ అవన్నీ మనం తీసుకున్నాం. అవి నేను చూపిస్తాను ఇప్పుడు. నేను ఎక్కడ వార్ జరిగింది ఏంటో చూపిస్తా. గన్ అసలు ఇప్పటివరకు ఎప్పుడు పట్టుకోలే, కనీసం ఎక్కడైనా పట్టుకుందాం. మొత్తానికి అయితే మనం ఫస్ట్ టైం గన్ను పట్టుకున్నాం. ట్రిగ్గర్ కూడా వచ్చినా. ఇదేంటో లాక్ లెక్క ఉన్నది. ఏంటి లాక్ తెలిస్తే చెప్పండి. ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ చేసిర్రు ఇదంతా. ఇవన్నీ మన వాళ్ళ బంకర్లు. ఇక్కడ చూసుకుంటే అక్కడ ఆర్మీ లారీ ఉంది, పాకిస్తాన్ ఆర్మీ లారీ. అక్కడ పాకిస్తాన్ ట్రక్ ఉంది, అవి చూపిస్తా పదండి. ఇది ఉంది కదా పాకిస్తాన్ ట్యాంకరే, డబ్బా ట్యాంకరు. ఎట్లుందో చూడండి. చైనా హరేక్ మాల్ లెక్క ఉన్నది ఇది. ఇక్కడ చూసుకుంటే పాకిస్తాన్ది ట్రక్. ఇవన్నీ మనలు ఎక్కడెక్కడ వేల్చేసిర్రో అక్కడ అట్లే పెట్టేసిర్రు. ఇంకా ఈ ట్యాంకర్ వేల్చేసిర్రు, ఇక్కడ పెట్టిర్రు. ఇదంతా లేకుండా ఇవన్నీ రీకన్స్ట్రక్ట్. ఈ డబ్బా ట్యాంకర్ ఉంది కదా, ఈ డబ్బా ట్యాంకరు వాళ్ళదే, పాకిస్తాన్ వాళ్ళది. చూడండి అంత డొక్కు సామాను. ఈ డొక్కు సామాను వేసుకొని మనం ఇండియా మీదకి వస్తే మన వాళ్ళు ఊకుంటారా? దీన్ని వేల్చి పడేసిర్రు. ఇక్కడనే వేల్చి పడేస్తే దీన్ని మూమెంట్ చేయరాదుగా ఇట్లా. అందుకే మన వాళ్ళు ఇక్కడనే ఉంచేసిర్రు దీన్ని. చూడండి ఇట్లా వచ్చిర్రు, ఇట్లా ఎంత లోపలికి వచ్చిర్రు. ఇంత లోపలికి మన మీదకి అటాక్ చేయడానికి వస్తే మన వాళ్ళు ఊక్కోకుండా వాళ్ళ మీద తిరిగి అటాక్ చేసి విజయం సాధించాం. ఇక్కడ చూసుకుంటే పాకిస్తాన్కి సంబంధించిన ట్రక్ ఉంది, చూద్దాం పదండి.
ఇదే పాకిస్తాన్కి చెందిన డబ్బా లారీ. ఈ లారీ వేసుకొని వచ్చిర్రు మన మీద అటాక్ చేయడానికి. టైర్లు కూడా ఆలే. ఇట్లా ఇటు ఇండియా పాకిస్తాన్ బార్డరు, స్టేట్ వెళ్తే జైసల్మీర్. ఇగో ఇవి మనం స్వాధీనం చేసుకున్నాయి, మనం ఖరాబ్ చేసినాయి. ఒక ట్రక్కు, ఒక యుద్ధ ట్యాంకర్. ఆ యుద్ధ ట్యాంకర్ ఉత్తదే. కొంచెం ఇక్కడ ఉన్న యుద్ధ ట్యాంకర్ మంచిగా ఉంటాయి. ఇక్కడ 2 ఉన్న యుద్ధ ట్యాంకర్లను చూపిస్తా. వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్న ట్యాంకర్లు అవి బాగుంటాయి, చూపిస్తా పదండి. ఏమే లారీ మంచిగా ఉన్నావా? 5 సంవత్సరాల కింద వచ్చిన గుర్తుపట్టినావానే? డబ్బా లారీ దానా. పోతానా మళ్ళా రానిగా. ఎంజాయ్, తుప్పు పట్టిపోతావు ఇక. పోతానా. ఇక్కడికి ఒక్కసారి వచ్చుడు ఎక్కువ అంటే 2 సార్లు వచ్చిన. ఏందో ఈ భారతదేశం చుట్టూ తిరిగే సమయంలో చూసిన ప్లేసులు కూడా మళ్ళీ చూడాల్సి వస్తుంది కదా, అట్లా చూస్తున్నా. కాకపోతే ఈ జర్నీ మాత్రం ఎక్స్ట్రాడినరీ. మొత్తం నాకైతే భయమైంది, బండికి ఏమన్నా అయితే ఎట్లా, పంచర్ అయితే ఎట్లా అని చెప్పేసి చాలా భయమైంది. ఎందుకంటే కనీసం మన బండి పంచర్ అయితే ఆగడానికి ఒక చెట్టు కూడా లేదు, అంతటి ఎడారిలో ఉన్నాము. ఇప్పుడు మనం చూపిస్తా చూడండి, పాకిస్తాన్కి సంబంధించిన ట్యాంకర్. ఇది కొంచెం పవర్ఫుల్ ఉంది, అది ఉత్తే హరేక్ మాల్. ఇది మంచిగా ఉంది. ఈ ట్యాంక్ ఉంది కదా, ఈ ట్యాంక్ని మనం స్వాధీనం చేసుకున్నాం. జెండాను తిరిగేసి పెట్టినాం అన్నట్టు. అంటే వాళ్ళకి సంబంధించిన ఏ స్వాధీనం చేసుకున్నా కూడా ఇట్లా జెండాను తిప్పి పెట్టడం అట్లా. లేకపోతే వాన్ జెండా మన దేశంలో ఎగరడం ఏంటి. ఇక్కడ చూడండి దేనితో అటాక్ చేసారు, అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎవరెవరు చనిపోయారు, చరణ్ దాస్ అనే చనిపోయాడు, SWR, అవతార్ సింగ్, చాలామంది చనిపోయారు ఇక్కడ వార్లో. ఇక్కడ చూసుకుంటే చిన్న జీప్లు అవన్నీ ఏమేమి వాడిరో అవన్నీ ఉన్నాయి. నేను ఒకటే ట్యాంక్ అనుకున్నా, చాలా ట్యాంకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్యాంకు వాళ్ళదే. ఇగో ఈ జీప్ ఉంది కదా, ఇళ్ళకెళ్ళి చిన్న ఉంటాయి కదా లోపల చూపించిన షెల్స్, అవి పెట్టేసి వీటితో బ్లాస్ట్ చేయడం అట్లా. ఇగో ఇది వాళ్ళదే ట్యాంకరు. అక్కడ ముందున్నది వాళ్ళదే ట్యాంకరు. ఇవన్నీ అంటే మన దేశంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళను ఖతం చేసిన టైంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వెలికి తీసుకున్నాం. 5 సంవత్సరాల కింద వచ్చినప్పుడు అక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న ఆర్మీ ఆఫీసర్తోని కూల్ డ్రింక్ షేర్ చేసుకొని తాగి ఈ నుంచి పోయినాం. అప్పుడు బండి వేసుకొని మొత్తం అంతా తిరిగినాం, షైన్ బండి వేసుకొని. తమ్ముడు నేను, సాయి ప్రసాద్ నేను. అప్పుడు ఇదంతా ఇంత నీట్గా లేకుండే, ఇప్పుడు మాత్రం కొంచెం నీట్గా చేసారు. జనాలు వస్తున్నారు కదా అందుకే. పాకిస్తాన్ వాళ్ళ ట్యాంకర్. ఇక్కడ చూసుకుంటే ఒక పిల్లర్ ఉంది, BP638 ఇండియా. ఒకవైపు ఇండియా, ఒకవైపు పాకిస్తాన్. అంటే నాకు తెలిసి ఒకప్పుడు సరిహద్దు ఇది అనుకుంటా. ఇట్లా పిల్లర్స్ ఉంటాయి కదా, BP638 పాకిస్తాన్. మేబీ మనం అంటే నాకు తెలుసుకుంటా స్వాధీనం చేసుకున్నాం అనుకుంటా. అంటే ఇట్లా ఉండాల్సిన బార్డర్ని అలా తరిమి కొట్టి ఇంకా మనం తీసుకున్నాం అనుకుంటున్నా. సబ్రామ్ పత్, లింక్లాల్ సింగ్, సెప్లాల్ సింగ్, సెప్శ్యామ్ సింగ్. బైక్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించిన. రాజస్థాన్లో ఒక చిన్న విలేజ్, కాకపోతే అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. మోటో ఇంజిన్ ఆయిల్ అయితే దొరికింది. 550 తీసుకున్నాడు ఇంజన్ ప్లేస్తోని. అంటే నాకు తెలిసి మన సైడ్ ఇది తీసేసి ఇది విడిగా అమ్ముతున్నారు. ఇక్కడ మాత్రం కలిపే అమ్ముతున్నాడు. ఇది 150 తీసుకుంటారు. అంటే 150 తీసుకున్నా కూడా ఇది మనకు 400కి వచ్చినట్టు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించిన. మంచిగా ఎయిర్ లోపలికి ఎయిర్ కొట్టిరు, ఇంజన్లకి ఎయిర్ కొట్టి మొత్తం ఏం లేకుండా ఇంజన్ ఆయిల్ తీసేసి చేంజ్ చేసిండు. మంచిగా చేసారు పని, నాకు బాగా నచ్చింది. చిన్న విలేజ్ అయినా కూడా ఎయిర్ పెట్టుకొని మంచిగా క్లీన్ చేసిండు. ఈ స్పేర్ పెట్టుకుందాం, ఎందుకంటే మనకు 6 రోజులకే ఒక ఇంజన్ ఆయిల్ బాటిల్ అయిపోయింది కాబట్టి మనం స్పేర్ పెట్టుకుంటే బాగుంటుంది. భయ్యా థ్యాంక్ యూ భయ్యా. మొత్తం ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసిండు, అన్నీ క్లీన్ చేసిండు. వాళ్ళ దగ్గర ఎయిర్ ఉంది కదా, మొత్తం కొట్టి పడేసిండు ఎయిర్. కాబట్టి మనకు మంచిగా ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చలో ఇంకెళ్ళిపోదాం.
यंगर्स అయితే కాదు. अंकल क्या हुआ? पेट्रोल खत्म है. अरे बाप रे. कितना दूर होता पेट्रोल पंप? ये अभी वहाँ दूर है काफ़ी, थोड़ा 2-3 किलोमीटर है. हाँ ठीक है. हाँ वहाँ तक आएगा. हाँ तक आ जाएगा. धीरे से जाओ अंकल. वैसे कितने वैसे? नहीं 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 सर, ले लो. नहीं 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 జైసల్మేర్ సిటీలో అయితే ఎంటర్ అయిపోయినాం. మనం వచ్చిన ఊరే ఇది, మనం తిరిగిన ఊరే. ఫోర్ట్ అయితే కనబడుతుంది అటు సైడ్, లివింగ్ ఫోర్ట్. మనం వెళ్ళాల్సిన దారి ఇటు. కొంచెం జైసల్మేర్లోకి ఎంటర్ అయిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసి వెళ్ళిపోదాం అయితే. ఇంకా ఫైనల్గా అయితే ఫోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. లాస్ట్ సారి ఇక్కడ నేను వ్యాలెట్ తీసుకున్నా, లెదర్ వ్యాలెట్. అది ఇంకా ఉంది నా దగ్గర గుర్తుకి, జైసల్మేర్ గుర్తుకి అట్లా పెట్టుకున్నా. అసలు ఏ కోర్టులోకి కూడా వెహికల్స్ అనేది అలో ఉండదు, ఈ కోర్టులోకి మాత్రమే. ఎందుకంటే ఈ కోర్టు చాలా పెద్దది, ఇందులో జనాలు ఉంటున్నారు కాబట్టి ఇందులోకి పోవడం రిస్కే. ఎందుకంటే చిన్న చిన్న షార్ట్ టర్న్స్ ఉంటాయి అండ్ మళ్ళీ ఇక్కడ స్కిడ్ అయితే ఉంటుంది, మొత్తం రాళ్ళే ఉంటుంది. లోపలికి అయితే వెళ్దాం, ఎందుకంటే కోర్టులోకి కూడా మన బైక్ తీసుకుపోయినట్టు ఉంటుంది కదా. చలో 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 ఎక్కు 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 ఎక్కు. ఫస్ట్ గేర్లోనే ఎక్కితాను. అయ్యి వామ్మో, సడన్గా కర్వ్ వచ్చింది మొత్తం. చూడండి ఎంత చిన్నదో. మొత్తం ఇలా ఓన్లీ 2 వీలర్సే పోతాయి, మరీ అంత లోపలికి ఏముంటుంది, దగ్గరికే ఉంటుంది. ఇంట్లో ఎవరైనా ఉండాలనుకుంటే ఇలా రూమ్స్ కూడా ఉంటాయి, హోటల్స్ అట్లా చిన్న చిన్నగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. చూడండి అంత పెద్ద కోటని జనాలకి ఇవ్వడం ఏంది, అందులో జనాలు ఉండడం ఏంది, అందులో నేను బండి వేసుకొని రావడం ఏంది. రెండోసారి ఈ కోటలోకి రావడం. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, ఆ వ్యూ పాయింట్ నుంచి చూస్తే జైసల్మేర్ అంతా కనబడుతుంది. అంతే, ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఇది ఒక జంక్షన్ లాగా. ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం ఇల్లులు ఉంటాయి ఇక్కడ. లాస్ట్ సారి ఇక్కడికి వచ్చి స్ట్రేట్ వెళ్ళి జైసల్మేర్ వ్యూ పాయింట్ నుంచి చూసుకున్నాం. ఇంకా వెళ్ళిపోదాం. కోటలోకి తీసుకురావాలనుకున్న బండి తీసుకొచ్చిన, ఇక్కడ నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోదాం. ఫైనల్గా అయితే ఫతేగర్ అని చెప్పేసి ఒక ఊరుంది, ఆ ఊర్లో అయితే ఆగిన. ఈరోజు మనం రాజస్థాన్లోని బాప్ అనే ఊరు నుంచి వెళ్ళి రాజస్థాన్లోని ఫతే సంథింగ్ ఏదో ఉంది ఊరి పేరు, అక్కడికి వచ్చిన 505 కిలోమీటర్లు. ఈ ట్రిప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళి ఇదే హైయెస్ట్. కానీ మస్తు ఎండ. ఈరోజు రెస్ట్ తీసుకుందాం, ఇంకా ఈ బంక్లోనే క్యాంప్ మెయింటైన్ చేసుకొని పడుకుంటాం. ఇంకా చలో ఇంకా ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. ఈ జైసల్మేర్ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.